ఉమ్. శరీరానికి ఏదైనా గాయమైతే మనం వెంటనే ఏం చేస్తామో ఒక్కసారి ఆలోచిద్దాం. అదే ఒకరి చెయ్యి విరిగిందనుకోండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఎక్స్‌రే తీయిస్తాము. అవును, డాక్టర్ కట్టుకడతారు. అంటే సమస్య ఎక్కడుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి పరిష్కారం కూడా వెంటనే జరిగిపోతుంది. ఖచ్చితంగా. కానీ అదే ఒక రద్దీగా ఉండే వీధిలో మన కళ్ల ముందే ఒకరిపై దారుణమైన దాడి జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఉండే జనం మాత్రం కేవలం చూస్తూ నిలబడిపోతారు. వాళ్ల చేతుల్లో స్మార్ట్ ఫోన్లుంటాయి, వీడియోలు తీస్తుంటారు, కానీ ఎవరూ ఆ దాడిని ఆపే ప్రయత్నం చెయ్యరు. ఇక్కడ ఆ స్పష్టత ఏమైపోతుంది? అసలు మనుషులు ఆ క్షణంలో అలా ఎందుకు శిలల్లా మారిపోతారు? మీరడిగిన ఈ ప్రశ్న వెనుక చాలా లోతైన మానసిక విశ్లేషణ ఉంది. చూడండి, శరీరానికి తగిలే గాయమైతే కంటికి కనిపిస్తుంది, కాని పబ్లిక్లో జరిగేది ఒక సామాజిక గాయం. అక్కడ విపరీతమైన గందరగోళముంటుంది. అంటే ఆ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అంటారా? అవునవును. దీన్నే మనస్తత్వశాస్త్రంలో డయాగ్నోస్టిక్ మడ్డీ వాటర్స్ అంటారు. అంటే అదొక బురద నీళ్లలాంటి అస్పష్టతనమాట. అసలక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలా, స్నేహితులా? మనం మధ్యలో దూరితే పరిస్థితి ఇంకా విషమిస్తుందా? ఇలాంటి సందిగ్ధావస్థ మనుషుల్ని అక్కడే కదలకుండా కట్టేస్తుంది. ఓహో, అంటే మనకు తెలియకుండానే బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుందన్నమాట. సరిగా చెప్పారు. మనిషి మెదడులో ఉండే అమిగ్డాలా ఇలాంటి ఆకస్మిక హింసను చూసినప్పుడు భయంతో హైజాక్ అయిపోతుంది. లాజికల్గా ఆలోచించే శక్తి ఆగిపోయి శరీరం స్తంభించిపోతుంది. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల గురించే మాట్లాడుకోబోతున్నాం. రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక గర్భిణీపై దారుణమైన దాడి జరిగినప్పుడు, లేదా ఉజ్జయినిలో రద్దీగా ఉండే వీధిలో ఒక మహిళపై దాడి జరుగుతున్నప్పుడు వందలాది మంది మౌనంగా చూస్తూ ఉండిపోయిన ఘటనలు మనం వినే ఉంటాం. అవును, ఆ వార్తలు విన్నప్పుడు నిజంగా చాలా బాధేస్తోంది. కనీసం పోలీసుల కోసం 112కి కాల్ కూడా ఎవరూ చేయలేకపోయారు. అసలు మానవత్వం ఏమైపోయింది అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు మనం ఒక అద్భుతమైన మార్గదర్శక పుస్తకాన్ని విశ్లేషిస్తున్నాం. 51 ABI ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ మాధవ్ గారు రచించిన యాక్టివ్ బైస్టాండర్ ఇంటర్వెన్షన్ అనే పుస్తకం ఆధారంగా ఈ విశ్లేషణ సాగుతుంది. అవును, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. దీని ప్రధాన ఉద్దేశమేంటంటే, మౌన ప్రేక్షకులుగా కాక ప్రాణదాతలుగా మారండి అన్నదే. ఈ సోర్స్బుక్ని బట్టి చూస్తే అసలు ప్రజలు అలా ఎందుకు ఆగిపోతారు? ఆ ఉజ్జయిని, రేపల్లె ఘటనలు చూసినప్పుడు సామాన్యులకు కోపం రావడం సహజమే. జనం ఎంత క్రూరులో కదా అనిపిస్తుంది. కాని శ్రీనివాస్ మాధవ్ గారి ఈ పుస్తకం మనకొక కొత్త కోణాన్ని చూపిస్తుంది. ప్రజలు క్రూరులు కాదు, కేవలం ఆ విపత్కర పరిస్థితుల్లో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియని అచేతనావస్థలో ఉండిపోయారు. అంటే ఇందాక మీరు చెప్పిన ఆ సైకలాజికల్ ఫ్రీజ్? ఖచ్చితంగా. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, సామాన్య ప్రజలకు కేవలం 1 లేదా 2 గంటలపాటు సరైన శిక్షణ ఇస్తే 70% మందిలో అమాంతం ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. అంతేకాదు 54% మంది నిజంగానే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందుకొస్తారు. వావ్! కేవలం 1-2 గంటల ట్రైనింగ్తో ఇంత మార్పా? అంటే ఇక్కడ లోపం వారి మనసులో లేదు, మెదడును ఎలా నియంత్రించుకోవాలో తెలియకపోవడంలోనే ఉందన్నమాట. అవును, సరిగ్గా అదే. అంటే సహాయం చేయడానికి సరైన విధానాలు తెలుసుకునే ముందు అసలు మనల్ని అడ్డుకుంటున్న ఆ మానసిక అడ్డంకులు ఏమిటో అర్థం చేసుకోవాలి కదా. ఇది ఎలా ఉందంటే, ఒక రద్దీగా ఉండే థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగితే ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తారులే అని అందరూ అనుకుంటూ ఉండిపోతారు. తీరా చూస్తే ఒక్కరూ కూడా కాల్ చెయ్యరు. సైకాలజీలో దీన్నే బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు. జనమెక్కువగా ఉన్న కొద్దీ బాధ్యత అనేది పల్చబడిపోతుంది. శ్రీనివాస్ మాధవ్ గారు తన పుస్తకంలో మనల్ని అడ్డుకునే 5 అదృశ్య అడ్డంకులను చాలా స్పష్టంగా విశ్లేషించారు. అందులో మొదటిది ఈ డిఫ్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే వేరేవాళ్లు చేస్తారులే అని వదిలేయడం. అవును, దీనికి విరుగుడు ఒక్కటే, ఆ వేరేవాళ్లు వేరెవరో కాదు, మనమే అని బలంగా నమ్మడం. ఈ మొదటి అడ్డంకి క్లియర్గా అర్థమైంది. మరి రెండో అడ్డంకేమిటి? రెండో అడ్డంకిని ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్ అంటారు. అంటే ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు మనం పక్కవాళ్ల మొహాలు చూస్తాం. వాళ్లందరూ ప్రశాంతంగా ఏమీ పట్టనట్లున్నారనుకోండి, అప్పుడు మన బుర్ర ఏమనుకుంటుందంటే, బహుశా ఇదంతా తీవ్రమైన విషయం కాదేమో అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం. అరే, గుంపును చూసి పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తామన్నమాట. అవును, దీని అధిగమించాలంటే గుంపును చూసి కాకుండా మన అంతరాత్మను నమ్మాలి.
ఏదైనా తప్పు జరుగుతున్నట్లు అనిపిస్తే అది ఖచ్చితంగా తప్పే అని నమ్మాలి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి మూడోది పరువు భయం అనుకోవచ్చా? అంటే అనవసరంగా వెళ్లి జోక్యం చేసుకుంటే అందరిలో వింతగా కనిపిస్తానేమో అన్న సంకోచం. సరిగ్గా పట్టుకున్నారు. ఒకరి ప్రాణం పోతున్నా సరే అనవసరంగా వెళ్లి ఇరుక్కుంటే నలుగురు నవ్వుతారేమో, లేదా నేనేదో అతి చేస్తున్నానని అనుకుంటారేమో అన్న భయం సామాన్యులను తీవ్రంగా ఆపేస్తుంది. ఇక నాలుగోది, అసలు ఏం చేయాలో తెలియకపోవడం. పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని ఒక బ్లాంక్ స్టేట్. ఇక్కడే నాకో పెద్ద డౌట్ వస్తుంది. పుస్తకాల్లో సైకాలజీ గురించి చదువుకోవడానికి చాలా బావుంటుంది. కానీ మన దగ్గర ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోడ్డు మీద ఎవరో గొడవ పడుతుంటే మనం తలదూర్చితే రేపు పొద్దున పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం సామాన్యుల్లో చాలా బలంగా ఉంటుంది. అవును, ఇది చాలా కామన్గా వచ్చే సందేహం. మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అని పక్కకి తప్పుకునేవారే ఎక్కువ. ఇది కేవలం మానసిక అడ్డంకి కాదు కదా, వాస్తవికత. దీనికి శ్రీనివాస్ మాధవ్ గారు ఏం చెప్పారు? ఇదో 5వ అడ్డంకి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇదే 5వ అడ్డంకి. చట్టపరమైన లేదా పోలీసుల విచారణల పట్ల భయం. సిస్టమ్ మీద ఉన్న ఈ భయం ప్రాణాలను కాపాడకుండా ఆపేస్తోంది. దీనికి రచయిత కేవలం సలహాలు మాత్రమే ఇవ్వలేదు, చట్టం గురించి 2 బలమైన వాదనలు చెప్పారు. అవేంటి? మొదటిది, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం పబ్లిక్ ప్రాపర్టీని రక్షించడం మరియు హింసను నివారించడమనేది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. అంటే ఇది మనం చేసే ఉపకారం కాదు, మన కర్తవ్యం. బాధ్యత సరే, కాని పోలీసుల వేధింపుల నుంచి రక్షణ ఎలా? ప్రాక్టికల్గా ఒక సామాన్యుడిని ఏ చట్టం కాపాడుతుంది? ఇక్కడ భయం పోవాలి కదా? అక్కడే మనకు గుడ్ సమారిటన్ ఒక కవచంలా నిలబడుతుంది. ముఖ్యంగా మోటార్ వాహనాల చట్టం 2020 సవరణ ప్రకారం దీనికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేసి ఆస్పత్రిలో చేర్పిస్తే ఆ సహాయం చేసినవారు ఆస్పత్రిలో తమ పేరు, ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అరే అవునా? అంటే మన డీటెయిల్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోవచ్చా? అవునవును. వాళ్లను ఆపడానికి గాని, పోలీస్ విచారణకు రమ్మని బలవంతం చేయడానికి గాని ఎవరికీ హక్కు లేదు. రోగిని అప్పగించి వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే చట్టబద్ధంగానే మనకు ఆ హక్కు ఉందన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ గుడ్ సమారిటన్ చట్టపరమైన రక్షణ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించింది. కాని ఈ చట్టం వెనుక ఉన్న స్ఫూర్తి ఏంటంటే, ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ప్రతి ఒక్కరిని సమాజం గౌరవించాలి, రక్షించాలి అన్నదే. అర్థమైంది. చట్టం మనకండగా ఉంటుందని తెలిసింది. ఈ మానసిక అడ్డంకులు కూడా ఏమిటో చూశాము. కాని ఆపదలో ఉన్నప్పుడు కేవలం గుండె ధైర్యముంటే సరిపోదు కదా. ఆ సమయంలో ఏం చేయాలో తెలిసినా సమయస్ఫూర్తి కావాలి. దానికేమైనా టూల్స్ ఉన్నాయా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే ఈ పుస్తకంలోనే అత్యంత కీలకమైన అస్త్రాలొస్తాయి. ఆపదలో ఉన్నప్పుడు వాడాల్సిన ప్రాణాలను రక్షించే 5 అస్త్రాలు. వీటినే 5Ds అంటారు. ఇది ఒక టూల్ కిట్ లాంటిది. పరిస్థితిని బట్టి ఏ టూల్ వాడాలో మనమే నిర్ణయించుకోవాలి. ఓకే, ఈ టూల్ కిట్లో ఫస్ట్దేంటి? ఇందులో మొదటి డి డైరెక్ట్, అంటే నేరుగా జోక్యం చేసుకోవడం. డైరెక్ట్ అంటే వెళ్ళి వాళ్లతో ఫైట్ చేయడమా? హీరోలాగా? కాదు, అస్సలు కాదు. ఇక్కడే మనం జాగ్రత్త పడాలి. పరిస్థితి సురక్షితంగా ఉన్నప్పుడు, ఎదుటివారి దగ్గర ఆయుధాలు లేనప్పుడు మాత్రమే దీన్ని వాడాలి. ఉదాహరణకు, పబ్లిక్ ప్లేస్లో ఒకరిని ఎవరో వేధిస్తున్నారనుకోండి, బాధితులతో నేరుగా వెళ్ళి మీకు సహాయం కావాలా అని అడగడం, లేదా దాడి చేసేవారితో దయచేసి ఆపండి అని మాట్లాడటం. కానీ ఎదుటివాడు చాలా ఆవేశంగా ఉన్నాడు, వాడి దగ్గర కత్తిలాంటిది ఉందనుకోండి, అలా నేరుగా వెళ్లడం మూర్ఖత్వమవుతుంది కదా. అప్పుడు మన ప్రాణాలకే ప్రమాదం. ఖచ్చితంగా. అందుకే అలాంటి పరిస్థితుల్లో 2వ డీని వాడాలి. అదే డిస్ట్రాక్ట్, అంటే దృష్టి మళ్లించడం. సైకలాజికల్గా ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఒక వ్యక్తి ఆవేశంగా దాడి చేస్తున్నప్పుడు వాడి మెదడు ఒక రకమైన అగ్రెసివ్ లూప్లో ఇరుక్కుపోయి ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయాలి. దాన్ని ఎలా బ్రేక్ చేస్తాం? చాలా సింపుల్. పక్కనే వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, బస్ స్టాప్ ఎక్కడుంది అని చాలా క్యాజువల్గా అడగడం. లేదా వాళ్ల ముందు మన చేతిలో ఉన్న పుస్తకాన్నో నీళ్ల బాటిల్నో కింద పడేసి పెద్ద శబ్దం చేయడం. ఓహో, అంటే ఆ శబ్దానికి లేదా ఆ సంబంధం లేని ప్రశ్నకు వాడి ఫోకస్ చెదిరిపోతుందన్నమాట. అవును. వాడి ఏకాగ్రత దెబ్బతిన్న ఆ కొన్ని సెకండ్ల గ్యాప్లో బాధితులు అక్కడ్నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాల్సిన పనే లేదు. కేవలం కొంచెం సమయస్ఫూర్తి ఉంటే చాలు. వావ్, ఇది చాలా బావుంది. మరి 3వ డి ఏమిటి?
నాకు తెలిసి ఇది బహుశా చాలామంది సామాన్యులు చేయగలిగిన పనేమో కదా. మీరు ఊహించింది నిజమే. మూడవది అత్యంత ముఖ్యమైనది కూడా, సురక్షితమైనది కూడా. అదే డెలిగేట్ అంటే అప్పగించడం. మీరు నేరుగా ఏమీ చేయలేకపోతే ఆ బాధ్యతను వేరే వాళ్ళకప్పగించండి. వెంటనే మీ ఫోన్ తీసి 112కి కాల్ చేయండి. ఇది కేవలం 5 సెకండ్ల పని. ఇందాక మనం ఉజ్జయిని ఘటన గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఇది వాడుంటే బాగుండేదే. అవును, ఉజ్జయిని లాంటి ఘటనలో వందల మందున్నారు. ఒక్కరైనా 112కి కాల్ చేసుంటే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండేది. ఇందులో ఇంకో సైకలాజికల్ ట్రిక్కుంది. జనంలో ఉన్నప్పుడు ఎవరైనా పోలీసులకు కాల్ చేయండి అని గాల్లోకి అనకూడదు. అలా అంటే బైస్టాండర్ ఎఫెక్ట్ వల్ల ఎవ్వరూ చేయరు. అంటే పాయింట్ చేసి చెప్పాలన్నమాట. ఖచ్చితంగా వేలు పెట్టి మరీ ఆ బ్లూ షర్ట్ అబ్బాయి వెంటనే పోలీసులకు కాల్ చేయి, లేదా రెడ్ శారీ కట్టుకున్న మేడం హెల్ప్ కోసం ఎవరినైనా పిలవండి అని స్పష్టంగా చెప్పాలి. అప్పుడు ఆ ఒక్క వ్యక్తికి ఆ బాధ్యత ఫిక్స్ అవుతుంది. వాళ్ల మెదడు వెంటనే రియాక్ట్ అవుతుంది. చాలా ప్రాక్టికల్గా ఉందిది. అయితే ఈ రోజుల్లో అందరూ జరుగుతున్నదాపి వీడియోలు తీస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ఉందా? దానికి సంబంధించిందే 4వ డి, డాక్యుమెంట్ అండ్ డయల్. అంటే రికార్డ్ చేయడం మరియు కాల్ చేయడం. సురక్షితమైన దూరం నుండి వీడియో తీయడం తప్పు కాదు. అది రేపొద్దున్న చట్టపరమైన ఆధారంగా పనికొస్తుంది. కానీ కేవలం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసి ఆగిపోతే ప్రయోజనం లేదు. అవును, అప్పుడు మళ్ళీ ఆ సైలెంట్ ప్రేక్షకుడుగానే మిగిలిపోయినట్లు కదా. సరిగ్గా. వీడియో తీయడంతో పాటు ఖచ్చితంగా 112కి కాల్ చేసి తీరాలి. అయితే ఇక్కడ రచయిత శ్రీనివాస మాధవ్ గారు ఒక అత్యంత కీలకమైన, సున్నితమైన నియమాన్ని నొక్కి చెప్పారు. అదేంటి? ఏమైనా రూలుందా దీనికి? లైంగిక వేధింపులు లేదా అత్యాచారం లాంటివి జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో రికార్డ్ చేయకూడదు. అలా చేస్తే బాధితుల ఆత్మగౌరవాన్ని శాశ్వతంగా దెబ్బతీసిన వాళ్లమవుతాం. ఆ వీడియో జీవితకాలం వాళ్లకొక భయంకరమైన ట్రామాగా మిగిలిపోతోంది. ఆ ఒక్క సందర్భంలో మాత్రం ఫోన్ కెమెరాను ఆపేసి కేవలం 112కి మాత్రమే కాల్ చేయాలి. మై గాడ్, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే వ్యూస్ కోసం కక్కుర్తిపడి జీవితాలను నాశనం చేసే ప్రమాదముంది. చాలా వ్యాలిడ్ పాయింట్. మరి ఐదవది? 5వ డి వచ్చేసి డిలే. అంటే సమయం గడపడం లేదా అక్కడే ఉండటం. మీకు భయంగా ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు కనీసం అక్కడ్నుంచి పారిపోకుండా అక్కడే నిలబడిపోవడం. మీరు ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ పరిస్థితులను గమనిస్తున్నా చాలు. ఓన్లీ అక్కడుంటే సరిపోతుందా? దానివల్లేమైనా లాభముంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అక్కడెవరో చూస్తున్నారు, మమ్మల్ని గమనిస్తున్నారు అన్న భావనే దాడి చేసేవారి మెదడులో ఒక భయాన్ని పుట్టిస్తుంది. ఒక్కోసారి ఆ ప్రెజెన్సే చాలు దాడిని ఆపడానికి. ఈ 5 డీస్ అంటే డైరెక్ట్, డిస్ట్రాక్ట్, డెలిగేట్, డాక్యుమెంట్, డిలే, వీటిలో పరిస్థితిని బట్టి ఒకటి వాడొచ్చు లేదా 2-3 కలిపి కూడా వాడొచ్చు. ఇదంతా వినడానికి చాలా లాజికల్గా ఉంది. సైకాలజీని ఎలా ఉపయోగించాలో బాగా అర్థమవుతోంది. అయితే ఈ టూల్ కిట్ను నిజ జీవితంలో వాడిన వాళ్ల కథలేమైనా ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతాం. సోర్స్లో ఇచ్చిన భ్రమ్ దత్ కథ నన్ను నిజంగా ఆలోచింపజేసింది. అవును, అదొక అద్భుతమైన ఉదాహరణ. బ్రహ్మదత్ ఢిల్లీలో ఒక సాధారణ ఈ-రిక్షా డ్రైవర్. ఒకరోజు తన రిక్షాలో 2 చిన్నపిల్లలు ఒక గుర్తు తెలియని వ్యక్తితో ప్రయాణిస్తున్నారు. పిల్లలు ఏడవడం లేదు, కాని వాళ్ల ముఖాల్లో ఏదో చెప్పలేని భయం. అదే మీరిందాక చెప్పిన డయాగ్నాస్టిక్ మడీ వాటర్స్. అవును, బహుశా వాళ్ల నాన్నే వాళ్లమీద కోప్పడి ఉంటాడేమో అని అతను లైట్ తీసుకోవచ్చు. కాని అతను తన అంతరాత్మను నమ్మాడు. బండి ఆపి నేరుగా పిల్లల్ని, ఈ వ్యక్తి మీకు తెలుసా అని అడిగాడు. అంటే ఇక్కడతను డైరెక్ట్ టూల్ వాడాడన్మాట. పిల్లలు భయంగా తెలీదు అనగానే వెంటనే రిక్షాను తీసుకెళ్లి దగ్గర్లోని ట్రాఫిక్ పోలీస్కి అప్పగించాడు. ఇది డెలిగేట్. వావ్! ఇక్కడే విధమైన ఫైటింగ్ లేదు, సినిమా హీరోల స్టంట్లు లేవు. కేవలం సమయస్ఫూర్తి. ఆ చిన్న ప్రశ్న అడగడానికి అతను ధైర్యం చెయ్యబట్టే ఆ పిల్లలు కిడ్నాప్ నుంచి బయటపడ్డారు. ఇంకో అద్భుతమైన కథ 1991లో జరిగిన అమృత అహ్లూవాలియా అనే ఫ్లైట్ అటెండెంట్ది కదా. అవును, విమానంలో ఒక 60 ఏళ్ల వృద్ధుడితో ఒక 10 ఏళ్ల బాలిక ఏడుస్తూ ప్రయాణిస్తోంది. మిగతా వాళ్లంతా ఆ ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్లో పడిపోయారు. అంటే అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టి అది వాళ్ల కుటుంబ వ్యవహారమేమోలే అని వదిలేశారు. కాని అమృత వెళ్లి నేరుగా ఆ పాపతో మాట్లాడింది. గ్రేట్! అంటే అక్కడ డైరెక్ట్ టూల్ వాడింది. అవును,
ఆ వృద్ధుడు గొడవకు దిగినా వెనక్కి తగ్గలేదు. అధికారులకు రిపోర్ట్ చేసి ఆ అమ్మాయిని ట్రాఫికింగ్ నుండి రక్షించింది. ఇక్కడ డైరెక్ట్ మరియు డెలిగేట్ అస్త్రాలు వాడబడ్డాయి. ఇక ఈ పుస్తకంలో నాకైతే గూస్బంప్స్ తెప్పించిన మరో కథ మల్లికా జగాద్ది. ముంబై 2611 తాజ్ హోటల్ ఉగ్రదాడి జరిగినప్పుడు ఆమె వయస్సు కేవలం 24 ఏళ్లు. ఒక బ్యాంక్వెట్ మేనేజర్. ఆమె దగ్గర ఆయుధాలు లేవు, పైగా సెక్యూరిటీ ట్రైనింగ్ అస్సలు లేదు. కాని తుపాకుల మోత వినపడగానే ఆమెలోని అమిగ్దాలా ఫ్రీజ్ కాలేదు. వెంటనే ఆమె ఒక నాయకురాలిగా మారిపోయింది. అదే కల ఆశ్చర్యం. ఆ గదిలో ఉన్న 60 మందిని ఎలా కాపాడింది? ఆ గదిలో ఉన్నవాళ్లకి కింద పడుకోండి, సైలెంట్గా ఉండండి అని గట్టిగా కమాండ్ చేసింది. ఇది డైరెక్ట్. కొందరికి తలుపులు కాపలా కాయమని బాధ్యతలప్పగించింది. ఇది డెలిగేట్. పరిస్థితులు సద్దుమణిగేదాకా గంటల తరబడి వాళ్లను దాచి ఉంచింది. ఇది డిలే. ఆమె ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆ 60 మంది ప్రాణాలతో బయటపడ్డారు. నాయకత్వమనేది హోదా వల్ల రాదు, తీసుకునే బాధ్యత వల్ల వస్తుంది అని ఆమె నిరూపించింది. నిజంగా ఇన్స్పైరింగ్. మరి శారీరక బలం కూడా అవసరం లేదని నిరూపించిన మరో ఘటన అజయరాజ్ నిషాద్ కథ. ఇదైతే డేవిడ్ వర్సెస్ గోలియాత్ లాంటి పోరాటం కదా? అవును. ఆగ్రాలో ఆ 9ఏళ్ల బాలుడు తండ్రి కాలును నదిలో మొసలి పట్టుకున్నప్పుడు ఆ పిల్లాడు భయపడి పారిపోలేదు. తన సైకలాజికల్ ఫ్రీజ్ని బ్రేక్ చేసి వెంటనే ఒక కర్ర తీసుకుని ఆ మొసలి కంటిమీద పదే పదే పొడిచి తన తండ్రి ప్రాణాలు కాపాడుకున్నాడు. సమయానికి వెంటనే స్పందించడం ప్రాణాలను ఎలా నిలబెడుతుందో ఆ పిల్లాడు చూపించాడు. ఇవన్నీ వింటుంటే నాకు ఆలోచన వస్తోంది. ఇవన్నీ ఒక వ్యక్తి, ఒక పరిస్థితికి స్పందించిన విషయాలు కదా. కాని ఒక పెద్ద గుంపున్నప్పుడు, లేదా ఏదైనా ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి? సిస్టమిక్గా సమాజం ఎలా స్పందించాలి? ఇక్కడే మనం సామూహిక చర్యల శక్తి గురించి మాట్లాడుకోవాలి. ఉదాహరణకు, న్యూయార్క్లో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై స్టేజ్ మీద కత్తితో దాడి జరిగినప్పుడు హెన్రీ రీస్ అనే 75 ఏళ్ల వృద్ధుడు క్షణం కూడా ఆలోచించకుండా ఆ దుండుగుడి మీదకు దూకాడు. 75 ఏళ్ల వయసులోనా? అవును. అతను వాణ్ణి కొట్టలేకపోయినా కేవలం 20-30 సెకండ్ల పాటు దాడిని అడ్డుకోగలిగాడు. ఆ కొద్ది క్షణాలు చాలు ప్రేక్షకుల్లో ఉన్న ఆ బైస్టాండర్ ఎఫెక్టు పగిలిపోటానికి. వెంటనే పదుల సంఖ్యలో జనం స్టేజ్ మీదకి వెళ్లి ఆ దుండుగుణ్ణి పట్టుకున్నారు. అదే సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న ఒక డాక్టర్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. వావ్! అంటే ఒకరు అడుగు ముందుకేసి ఆ మానసిక అడ్డంకిని బ్రేక్ చేస్తే అది ఎంత పెద్ద గుంపుకైనా ఆ ధైర్యం అంటుకుంటుందన్నమాట. దీన్నే చైన్ రియాక్షన్ అనొచ్చేమో. కాదు, పెద్ద స్థాయిలో చేసే సహాయాన్ని పుస్తకంలో ఆల్ట్రుయిస్టిక్ బైస్టాండర్షిప్ అన్నారు. అంటే నిస్వార్థంతో చేసే వ్యవస్థాగత సహాయం. కోవిడ్ సమయంలో యాక్టర్ సోనూ సూద్ చేసిన సహాయం మనందరికీ తెలిసిందే. బస్సులు ఏర్పాటు చేశాడు, హెల్ప్ లైన్లు పెట్టాడు. అవును, అది చాలా పెద్ద సిస్టమిక్ హెల్ప్. అలాగే చరిత్రలోకి వెళితే హోలోకాస్ట్ సమయంలో నాజీల కళ్ళుగప్పి 1200 మంది యూదులను తన ఫ్యాక్టరీలో పనివాళ్లుగా చేర్చుకుని ప్రాణాలు కాపాడిన ఆస్కర్ షిండ్లర్ కథ. వ్యవస్థ మొత్తం తప్పు చేస్తున్నప్పుడు కూడా ఒక్క వ్యక్తి నిలబడితే వేల ప్రాణాలు దక్కుతాయనడానికి ఇవి సజీవ సాక్ష్యాలు. నిజంగా ఈనాటి విశ్లేషణ మన ఆలోచనా ధోరణినే మార్చేసేలా ఉంది. ప్రతిరోజు మనం చూసే ప్రపంచాన్ని ఒక కొత్త దృక్పథంతో చూసేలా చేసింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ సైకాలజీని, టూల్స్ని ఒక్కసారి క్రోడీకరిస్తారా? తప్పకుండా. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన నియమమేంటంటే, ఏ పరిస్థితిలోనైనా ముందు మన భద్రత అన్నిటికంటే ముఖ్యం. పరిస్థితి చేయి దాటుతోందన్నా, ఆయుధాలున్నాయన్నా వెంటనే వెనక్కి తగ్గి 112కు కాల్ చేయాలి. అవును. ఆ తరువాత మనకు తోచిన ఈ 5 Ds అంటే డైరెక్ట్, డిస్ట్రాక్ట్, డెలిగేట్, డాక్యుమెంట్, డిలే, వీటిలో ఆ క్షణానికి ఏది సరిపోతుందో దాన్ని ఎంచుకోవాలి. 51AB ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాధవ్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాటతో దీనిని ముగించవచ్చు. సంఘటన జరిగినప్పుడు వేరేవాళ్లు ఎవరైనా సహాయం చేస్తారులే అని మనం అనుకుంటాం కదా. గుర్తుంచుకోండి, ఆ వేరే వ్యక్తి మనమే. ఎంత పవర్ఫుల్ కోటది! ఈనాటి లోతైన విశ్లేషణ ముగింపులో ఒక్క క్షణం ఆలోచిద్దాం. రేపు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో ఒకరు ఆపదలో ఉంటే, ఒకవేళ ఆ ఆపదలో ఉన్నది మనకు అత్యంత ఇష్టమైనవారైతే, మన కన్నవారో, కట్టుకున్నవారో, కడుపున పుట్టిన పిల్లలో అయితే. అవును, ఆ క్షణంలో వారి చుట్టూ ఉన్నవాళ్లు కేవలం మొబైల్స్ తీసి వీడియోలు రికార్డ్ చేస్తూ నిలబడిపోవాలని ఎవరూ కోరుకోరు కదా. ఖచ్చితంగా. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ అస్త్రాలు తెలిసిన వ్యక్తుల్లా
వెంటనే స్పందించి కాపాడాలనే కదా కోరుకుంటాం. ఈ విషయాలు విన్న తర్వాత రేపు ఉదయం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే మన దృష్టి ఖచ్చితంగా మారిపోవాలి. ఎందుకంటే సమాజం మారాలంటే ముందు మనం మారాలి. మౌన ప్రేక్షకులుగా కాదు, సమయానికి స్పందించే ప్రాణదాతలుగా మారుదాం.